ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. త్వరలో జరిగే నీటి సంఘాల ఎన్నికలలో రైతుల మద్దతు కూటమికే. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధీమా. నాలుగవ కార్తీక సోమవారం భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. విస్తృత ఏర్పాట్లు చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. యువతలో జాతీయతా భావాన్ని పెంపొందించేందుకు NCC సేవలు అభినందనీయం. ప్రశంసించిన వక్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, KRRC SDC జి రత్నమణి ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్ల పూలిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 431 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. గత 2 దశాబ్దాలుగా పిఠాపురం నియోజకవర్గ రైతాంగ సమస్యలపై పోరాడి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచింది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, రాబోయే నీటి సంఘాల ఎన్నికల్లో రైతుల మద్దతుతో కూటమి గెలుపొందడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమై టీడీపీ సభ్యత్వ నమోదుపైన, రానున్న నీటి సంఘాల ఎన్నికలపైన సమీక్ష జరిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పోటీ చేసే చోట జనసేన పోటీ చేసే చోట టీడీపీ నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో సకుమళ్ల గంగాధర్, భర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆధునీకరణ తెచ్చి 7 సంవత్సరాలు పోరాడి నిర్మాణం 80% పూర్తి చేసి, అలాగే ఎండిపోతుంటే పురుషోత్తపట్నం తెచ్చి రైతులకి ఈ సంవత్సరం మొదటి పంట ఆకులు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కూటమి ప్రభుత్వంలో పురుషోత్తపట్నం స్టార్ట్ చేయించాం. నాకు టికెట్ లేని సమయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది, పురుషోత్తపట్నం ఏదైతే ఆధునీకరణ ఫేజ్ 2 ఏదైతే మనం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ సైడో, ఈ 2 అడిగాం. వచ్చిన వెంటనే మొదటి ఇది మరి పూర్తి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ జంక్షన్లో మరి పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి ఏరియా ఆధునీకరణ కూడా మాట ఇవ్వడం జరిగింది.
అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు కానీ అన్ని రకాల కష్టాల్లోనూ కూడా కలిసికట్టుగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అంచేత నీటి సంఘం ఎలక్షన్లో మనం గత చరిత్ర ఒకసారి రైతులందరికీ తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వంలో చల్లగా రైతాంగాన్ని 2 పంటలు పండుతాయని మనం తెలియజేస్తూ మనం ఎట్టి పరిస్థితుల్లోని నీటి సంఘం ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో అటు జనసేనకి ఇచ్చినవి ఇటు తెలుగుదేశం ఇచ్చి 2 కూడా గెలవాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా దశాదిశ నిర్దేశించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు పంచారాం క్షేత్రాలలో ఒకటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి 4వ కార్తీక సోమవారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో బారుతీరారు. స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సప్తగోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అరటి డిప్పలపై కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి భవానీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమని ఏర్పాట్లు చేశారు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ అందిస్తున్న సేవలను దేశ ప్రజలు కొనియాడాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ భారతదేశపు అతిపెద్ద యూనిఫామ్ యువజన సంస్థ శనివారం కాకినాడలో తన 76వ ఎన్సీసీ దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంది. ఈ కార్యక్రమం భారతదేశ యువతలో నాయకత్వం, క్రమశిక్షణ మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడానికి ఎన్సీసీ యొక్క నిరంతర నిబద్ధతను ప్రదర్శించింది. ఏటా నవంబర్ 4వ ఆదివారం నాడు భారత పార్లమెంట్ ఆమోదించిన ఎన్సీసీ చట్టం ప్రకారం 1948లో ఎన్సీసీ స్థాపనకు గుర్తుగా ఎన్సీసీ దినోత్సవం జరుపుకుంటారు. కాకినాడలోని ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్లో ఈ సంవత్సరం వేడుకలు కేడెట్లు, అధికారులు మరియు ప్రముఖులను సహృదయత మరియు జాతీయ గర్వంతో ఒకే చోట చేర్చాయి. ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ తన ప్రసంగంలో ఎన్సీసీ జాతీయ గర్వం మరియు ఐక్యతకు చిహ్నం, యువతలో అవసరమైన విలువలను పెంపొందిస్తుంది అని అన్నారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు మరియు అనుభవాలు కేడెట్లను తయారు చేయడానికి శక్తినిస్తాయని అన్నారు. సమాజానికి మరియు దేశానికి అర్థవంతమైన సహకారం అందిస్తుందని అన్నారు. Youth to channelize their energy in contributing towards the nation building. And earlier also we have told that we as a Kakinada group have been focusing on NCC cadets to become a more responsible citizen. Where we have witnessed during the flood reliefs in Vijayawada, all cadets were up and about and they were there moving shoulder to shoulder with the civil administration for the flood reliefs. Now, as a part of the NCC Days concern, we have organized certain activities such as cycling, blood donation campaign, then awareness regarding the anti-drug rallies to have awareness about the ill effects of the drugs. Moreover, we are having a beach cleaning activity where in Kakinada beach we will have the cleaning activities and awareness, along with the awareness, so that people are aware about maintaining the sanctity of the marine, which is the lifeline for us. And again, I will like to express my gratitude to all of you for joining us for this. అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట అదానీని తక్షణమే అరెస్టు చేయాలని, ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబిరాణి, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న అదానీని మోడీ ప్రభుత్వం వెనకేసుకురావడం సమంజసంగా లేదని అన్నారు. అదానీ కంపెనీలకు లాభాలు చేకూర్చేలా, రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు వేసేలా ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లివెల్లి వీరబాబు, మలకా వెంకటరమణ, చంద్రబళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, టి రాణి, అనపర్తి ఏడుకొండలు, జి భూలక్ష్మి, ఆర్ తలుపులమ్మ, ఆర్ రమేష్, జి శ్రీనివాస్, టి వీరబాబు, వి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్న పెట్టుబడులు పెట్టమని అక్రమ పెట్టుబడులు సంపాదించాడు. ఆ పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 1760 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచాలిచ్చినట్టు, 2260 కోట్లు భారతదేశంలో కొడుకులు అప్పగిచ్చినట్టు పోయింది. దాని మీద ఆరోపణలతో అమెరికా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకో సిగ్గుచేటైనటువంటి వ్యవహారం జరుగుతున్నా కానీ నాకేం పట్టదన్నట్టు ఈ దేశ ప్రధాని మోడీ ఆదాని వెనకేసుకొస్తూ ఏమాత్రం కూడా చర్యలను ఖండించినటువంటి పరిస్థితి. మన
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాలక పక్షాలు రెండూ కూడా వ్యాధి కింద పందుకోకుండా ఏదో తేలిపుట్టుకోగలలాగా ఇది మనకు సంబంధం లేని అంశంగా మాట్లాడుతున్నారు. 2019కి ముందు పవన విద్యుత్తుని ఉత్పత్తి చేసి రైతులకి 9 గంటలు ఉచితంగా ఇవ్వడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్ణయించారు. ఆదాని జగన్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసి ₹2.29 రూపాయలతో 29 పైసలతో కొనుగోలు చేయడానికి అక్రమ లావాదేవీలతో 1700 కోట్లు జగన్కి అక్రమ కేంద్ర ప్రభుత్వం అయితే ఎయిర్పోర్ట్లు కూడా చెప్పేసినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అదాని యొక్క చీటింగ్కి మన దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందో తెలియదు, వీళ్ళు పట్టుకోలేదు. మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా మేము పనిచేస్తాం అని ప్రమాణిక చేసినటువంటి మంత్రులందరూ కూడా అదానికి ఊడుకం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ ఉన్నటువంటి అమెరికాలో కేసు ఫైల్ అయ్యింది ఇతని యొక్క అవినీతి భాగవతమని. కాబట్టి ఈ రోజున అదానిని తక్షణం అరెస్ట్ చేయాలి. అలాగే ఒప్పందం చేసుకున్నప్పుడు మొత్తం ముడుపులకి కక్కుర్తి పడినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ విద్యుత్ శాఖ మంత్రిని కూడా తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 7,000 మెగావాట్ల విద్యుత్ని 7 లక్షల మెగావాట్ల విద్యుత్ని సోలార్లకి అదాని యొక్క సోలార్లకి అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి వెంటనే తక్షణం దాని మీద చర్చ జరపాలి. చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత చిత్తశుద్ధితో ఉంటే అసెంబ్లీ జరుగుతున్నప్పుడే ఈ వార్త వచ్చింది కాబట్టి అసలు అసెంబ్లీలో చర్చ జరిపి ఉండాలి. ఎందుకు జరపలేదో ఆయన ఇంట్రెస్ట్ ఏంటో కూడా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభ డిసెంబర్ 8వ తేదీన కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శేషాద్రి నగర్ లో జరుగుతుందని ఐలాజ్ కన్వీనర్ బొగతా శివ తెలిపారు. ఐలాజ్ రాష్ట్ర మహాసభలో న్యాయవాదులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తంటి విశ్వేశ్వరరావు, కార్యదర్శి చెక్కా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శంకర్ శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు బచ్చు రాజేష్, సయ్యద్ సాలార్, జయ వెంకటేశ్వర్లు, పి కమల, రాగాల ఉమామహేశ్వరరావు, ఎన్ వీరభద్రరావు, ఐలాజ్ కన్వీనర్ బొగతా శివ, సభ్యులు జోగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మొదటి తరం న్యాయవాదులు ఉన్నారో, దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలకు చెందిన న్యాయవాదులు ఉన్నారో వారందరికీ సహాయ సహకారాలు అందించడం కోసం, వారి తరఫున గొంతే నిలబడడం కోసం, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం వెలిగెత్తుతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున తన వాణిని వినిపించడం కోసం ఐలాజ్ కంకణం కట్టుకుంది. ఆ సందర్భంగానే ఆంధ్ర రాష్ట్రంలో టైటిలింగ్ చట్టానికి వ్యతిరేకంగాను, అదేవిధంగా విపరీతంగా బార్ కౌన్సిల్ పెంచిన వెల్ఫేర్ ఫండ్కి తగ్గించాలని దానికి గాను నిరసనగాను, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకి పెన్షన్ సౌకర్యం ఇప్పించాలని, జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకి బార్ కౌన్సిల్స్లోనూ బార్ అసోసియేషన్లోనూ తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఐలాజ్ డిమాండ్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగానే తన మొట్టమొదటి రాష్ట్ర మహాసభను అన్నవరంలో నిర్వహించుకుంటుంది. దీనికి గాను యావత్తు న్యాయవాద సమూహం ఈ మహాసభలకు తరలివచ్చి ఈ మహాసభలు విజయవంతం చేయవలసిందిగా సవినయంగా అందరినీ ఆహ్వానించడంతో దీంట్లో ప్రధానంగా న్యాయవాద మిత్రులందరూ కూడా ఈ 2 సభల్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఐలాజ్ అనేది లాయర్ల రక్షణ కోసం, లాయర్ల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ వైపు నుంచి బార్ కౌన్సిల్ నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సంస్థ పోరాడుతుంది. అదే కాకుండా మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, ఆదివాసీలు, దళితులు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఈ సంస్థ నిలబడి న్యాయంగా పోరాడుతుంది. ఈ సభలను విజయవంతం చేయడం ద్వారా లాయర్లు తమ హక్కుల సాధన కోసం కంకణం కట్టుకొని ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే వెల్ఫేర్ ఫండ్ ఉందో దాన్ని పెంచారు, అన్ని రకాల ఛార్జీలు పెంచారు, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా సిఓపి అనేది ప్రతి 5 సంవత్సరాలకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. లాయర్లకు లేనిది, ఇంజనీర్లకు లేనిది, డాక్టర్లకు లేనిది, ఇంజనీర్లకు లేనిది లాయర్లకి ఆ పద్ధతి పెట్టడం, ఆ పేరుతో 500 రూపాయలు వసూలు చేయడం, రకరకాల ఆంక్షలు విధించడం అనేది తీవ్రమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికోసం కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నాం. ఈ 2 సభలను విజయవంతం చేయాలని న్యాయవాద మిత్రులందరికీ కోరుతున్నాం. కార్తీక మాసం పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ అఖండ భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా పీఠాపురంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణ హరిహర మహాదేవ నామస్మరణతో ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది. ఇందులో భాగంగా భారతదేశ రూపంలో స్వాతంత్ర సమరయోధుల చిత్రాలతో రూపొందించిన దీపాలంకరణ చూపర్లను ఆకట్టుకున్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై దీపాలతో పలు విధాలుగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, అష్టాదశ శక్తిపీఠాలు, విప్లవ వీరులు, మహాపురుషులను స్మరిస్తూ ప్రజల్లో దైవభక్తి, దేశభక్తి కలిగించేలా ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అలాగే దేవాలయాలపై ప్రభుత్వ రాజకీయ అజమాయిషీ లేకుండా హైందువులే దేవాలయాలను కాపాడుకునే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో హైందవ శంకారావం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి హైందవులంతా రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలియుగంలో హిందువులుగా మనందరం జన్మించాం. ఈనాడు మన సనాతన ధర్మానికి చాలా వ్యతిరేకమైనటువంటి భావనతోటి విదేశీ కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఎలాగైనా సరే ఈ దేశాన్ని మళ్ళీ నాశనం చేయాలని. కానీ మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు చాలా చక్కటి యోజనాబద్ధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మన భారతదేశ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇది ఒక ప్రభుత్వమే చేస్తుందని మనం అనుకోవడం కాదు. హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన హిందువులందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంఘటితంగా మనం ఎదుర్కొంటే రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ అన్య మతస్థుల యొక్క ప్రభావం చాలా మనకి తీవ్రంగా కనబడుతుంది. ఎవరు లోకువ అంటే హిందువులే లోకుగా కనబడుతున్నారు. ఇదే పరిస్థితి మన దాడులు జరిగినప్పుడు మిగతా మతాల మీద కనుక దాడి జరిగితే ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. కాబట్టి మనం దీని నుంచి తగ్గించుకొని మన దేవాలయాన్ని మనం రక్షించుకోవడానికి మన వంతు కర్తవ్యంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మొట్టమొదటి కోరిక, ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మా దేవాలయాన్ని మేమే రక్షించుకుంటాము. కాబట్టి మాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించండి అని మనం ప్రభుత్వాన్ని కూడా మనం విన్నవించి చేసుకుంటున్నాం. అటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో ఒక హిందూ యొక్క శంకారావం, హైందవ శంకారావం అనే పేరుతోటి మనం 2 లక్షల మందితో అక్కడ కలవాలని మనం కాకినాడ ప్రజలకు నాణ్యమైన హోమ్ డెకార్స్ అందించే దిశగా రాధికా డెకార్స్ ముందుకు వచ్చింది. ఆసక్తి గల ఆఫర్స్ ను రాధికా డెకార్స్ అందిస్తోంది. కాకినాడ మెయిన్ రోడ్ లో గ్లాస్ హౌస్ సెంటర్ సమీపంలో పులవర్తి హార్డ్వేర్ ఎదురుగా రాధికా డెకార్స్ హోమ్ స్టైల్ స్టూడియో సోమవారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. రాధికా డెకార్స్ హోమ్ స్టైల్ స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జీవీవీ సత్య సుబ్బారావు రాగా, తొలి కొనుగోలుదారులుగా రాజమహేంద్రవరం క్రెడాయి అధ్యక్షులు ఎం ఫణికుమార్లు హాజరయ్యారు. షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులను షోరూం అధినేతలు ఆర్ఎస్వీపీ సన్నిధి వెంకట కనకరాజు, సన్నిధి కిరణ్లు ఘన స్వాగతం పలికారు. షోరూంను జీవీవీ సత్య సుబ్బారావు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలి కొనుగోళ్లు రాజమహేంద్రవరం క్రెడాయి అధ్యక్షులు ఎం ఫణికుమార్ చేశారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బెడ్షీట్స్, దివాన్ సెట్స్, కర్టెన్స్, బెడ్ కవర్స్, సోఫా కవర్స్, టవల్స్, లుంగీలు, బ్లాంకెట్స్, డోర్ మ్యాట్స్ పై 1+1 ఆఫర్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులు మాట్లాడుతూ కాకినాడ నగరంలో నాణ్యమైన హోమ్ డెకార్స్ ను సరసమైన ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా ఆఫర్స్ ను కూడా అందిస్తున్నారని, చాలా రకాల వెరైటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా షోరూం అధినేత సన్నిధి కిరణ్ మాట్లాడుతూ రాధికా డెకార్స్ ను ప్రారంభించేందుకు విచ్చేసిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ షోరూంలో అందిస్తున్న ఆఫర్స్ ను ప్రజలు సద్వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, శ్రేయోభిలాషులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్. ఇక్కడ మన కాకినాడలో రాధికా డెకార్స్ ఈరోజు షోరూమ్ ఓపెన్ అయింది 11:29 మన పులవర్తి హార్డ్వేర్ ఎదురుగుండా. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే బెడ్షీట్స్ ఒకటి, డోర్ కర్టన్స్ ఒకటి, బ్లాంకెట్స్, సోఫా కవర్స్, అంటే హోమ్కి కావాల్సిన ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అందరికీ అందుబాటు ధరల్లో దొరుకుతాయి. ఇప్పుడు మా దగ్గర ఆఫర్ వచ్చేటప్పటికి ఏముందంటే బెడ్షీట్స్ 1+1, డోర్ కర్టన్ 1+1, డోర్ మ్యాట్ 1+1, పిల్లో కవర్స్ 1+1, ఏదైనా సరే 1+1 చాలా వరకు ఉన్నాయి. అందరూ దయచేసి విచ్చేసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఓపెనింగ్కి ఎవరు వచ్చారు వాళ్ళకి థ్యాంక్స్. ఈరోజు మన షోరూమ్ ఓపెన్ చేసింది SSS షాప్ సురేష్ గారు, వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా దగ్గర బ్రాండెడ్ వచ్చేప్పటికి బొంబాయిడెంగ్ ఉంటుంది, రెమాండ్స్ ఉంటుంది, ట్రిడెంట్ ఉంటుంది. బొంబాయిడెంగ్ షూటింగ్ షర్టింగ్ మన దగ్గర దొరుకుతుంది. అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి. ఈ రాధికా డెకార్స్కి వచ్చాము. ఐటమ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా, ఆఫర్స్ అన్ని రకాలుగా కూడా ఆఫర్ కూడా చాలా బాగున్నది. 1+1 ఆఫర్ ఉన్నాయి, 60% డిస్కౌంట్స్ ఉన్నాయి,
డోర్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడాలి, కంపల్సరీ వచ్చి మీరు అందరూ చూడాలి. ఆఫర్స్ కూడా మీరు అనుకున్న ఆఫర్స్లో కూడా చాలా మంచి మంచి ఐటమ్స్, సెలెక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. బాగున్నాయండి ఐటమ్స్. 1+1 ఆఫర్స్ కూడా బాగున్నాయి. పిల్లోస్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ బాగున్నాయి. కాటన్ ఐటమ్ బాగుంది, స్మూత్గా. ఒకసారి చూస్తే మీకు తెలుసు. నెల్లూరులో గత 50 సంవత్సరాల నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయడంలో రాధికా డెకార్స్ తర్వాత ఇంకో షోరూమ్ ఉంది. ఇక్కడ మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వీలుందనుకోండి. ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తే ఇవాళ స్పెషల్గా ఈ షోరూంలో చక్కటి సరసమైన ధరలకి ఇవాళ 1+1 ఆఫర్లు మంచిది. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు ఆత్మీయ ఆసుపత్రి సేవలను సద్వినియోగించుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు. దివంగత మాజీ డీసీసీబీ చైర్మన్ సిరంగు కుక్కుటేశ్వరరావు మనవడు డాక్టర్ సిరంగు దొరబాబు, డాక్టర్ మాధవి ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఆత్మీయ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆసుపత్రిని ఆదివారం కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం డాక్టర్లు దొరబాబు, మాధవి మాట్లాడుతూ తాము గతంలో వివిధ నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించామని, ఇప్పుడు తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో పేద మధ్యతరగతి వారికి అత్యంత అత్యాధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఆత్మీయ ఆసుపత్రిని ప్రారంభించామని అన్నారు. అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప, మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లం రాజు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ హాస్పిటల్ ఈరోజు కాకినాడలో ఎలా ఓపెన్ చేయడం జరిగింది. మరి దొరబాబు, మాధవి ఇద్దరు కలిపి గత 10 సంవత్సరాలుగా కాకినాడలో ఆత్మీయ హాస్పిటల్ నడుపుతూ ఎంతోమంది పేషెంట్లు మన్నలను పొంది ఈరోజు సొంత బిల్డింగ్ కట్టుకుని సొంత బిల్డింగ్లోకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇలా హాస్పిటల్స్ అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిన పరిస్థితిలో ఇది మానవతా దృక్పథంతో చేయాలనే ఆలోచనతో మరి ఇవాళ దొరబాబు కానీ మాధవిగా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ హాస్పిటల్ ఇంకా వృద్ధి చెందాలని చెప్పి వచ్చాము. గైనీ అండ్ మెడికల్ కేర్ అని ఒక క్లినిక్లో సర్వీసెస్ అందిస్తున్నాము. ఇప్పుడు ఆ సర్వీసెస్ ఇన్ పేషెంట్స్ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మీయ హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేసామండి. మా ఆత్మీయ హాస్పిటల్లో మా మెడికల్ నేను జనరల్ ఫిజిషియన్, మెడికల్ సంబంధించి అన్నిటికీ షుగర్కి కానీ, బీపీకి కానీ, జ్వరాలకు కానీ, కీళ్ళ వాతము ఇవన్నీ కూడా మేము చూస్తామండి. అలాగే మేడం గైనకాలజిస్ట్ అండి, మేడం సర్వీసెస్ గైనకాలజీ సర్వీస్ అందుబాటులో ఉండేటట్టు మేము ప్లాన్ చేసామండి. అలాగే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ, వెల్ ఎక్విప్డ్ రూమ్స్ అండి, అంతా వెల్ ఎక్విప్డ్ మెషినరీతో మేము స్టార్ట్ చేసామండి. వెంటిలేటర్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఐసీయూ కూడా అన్నీ ఇస్తామండి. హై రిస్క్ ప్రెగ్నెన్సీ మెయిన్గా మేము టార్గెట్ చేస్తున్నామండి. లాప్రోస్కోపీ అలాగే హిస్ట్రోస్కోపీ అందుబాటులో అన్నీ ఉంటాయండి. ఇక్కడ గైనిక్ సంబంధించి కానీ, జనరల్ మెడిసిన్ సంబంధించి కానీ అన్నీ అందుబాటులోకి వస్తున్నామండి. క్వాలిటీ కేర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఇవ్వడమే మా కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము 4 గంటలకు తొలి అభిషేకం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూతి, సుగంధ ద్రవ్యాలు, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా అశేషంగా తరలివచ్చిన మహిళలు, భక్తులు రావి చెట్టు, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వాములు భవానీమాల ధరించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్ దాతలు పాల్గొని స్వాములకు, భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకుని 4 రోజుల పాటు ఆలయంలో స్వాములు, ఆలయానికి విచ్చేసే భవానీలు, భక్తులకు దాతల సహకారంతో మహా అన్నప్రసాద వితరణను చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఉదయం ప్రసాదాన్ని ఆలయ భక్తుడు రాంబాబు రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ
అందించారు. దాతలు మేళం వెంకటరమణ వారి కుటుంబ సభ్యులు సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవు జయలక్ష్మి, తెలగాని వాణి, సునీత, ఉమామహేశ్వరరావు, కొమ్మన సత్యనారాయణ, పెన్నమరెడ్డి, బుజ్జి, తోటకుమార్, పేపకాయల శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమనాయుడు, ముమ్మడి త్రిమూర్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మన కాకినాడ సిటీ వరమాడి వెంకటేశ్వరరావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కూడా దగ్గరుండి ఇక్కడ చూసుకోమని మాకు బాధ్యతలు అప్పచెప్పడం వల్ల మేము అందరం కూడా దగ్గరుండి క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఈవో గారు మేము క్యూ లైన్లు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉదయం ప్రసాదం తెల్లవారుజాము నుంచి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు 4వ సోమవారం సందర్భంగా మేళం వెంకటరమణ గారు ఈరోజు అన్నప్రసాదం దగ్గర 1500 మందికి అన్నప్రసాదం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా చాలామంది భక్తులు వచ్చి దీపాలు వెలిగించుకుని సాయంత్రం కూడా చాలామంది ఇక్కడ పూజ కూడా చేస్తారు. ఈరోజు 4వ సోమవారం సందర్భంగా ఘనంగా విశేషంగా ఇక్కడ మామూలు లింగేశ్వర స్వామి ఆలయంలో చాలా వరకు సంతృప్తిగా జరిగిందని చెప్పేసి నేను ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 4వ సోమవారం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్తీక మాసం 4వ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు శర్మ, కామేశ్వర శర్మ వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం 4వ సోమవారం సామూహిక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, కార్యదర్శి శ్రీనివాస్ రామచంద్రరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య మాట్లాడుతూ కార్తీక మాసం ఈ నెల 29వ తేదీన లక్షపత్రి పూజను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు మాట్లాడుతూ దీపోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దాతలు ఉదయం ప్రసాదాన్ని కాశీలంక మధుకుమార్, గౌరీ సూర్యకుమారి దంపతులు, వారి పిల్లలు శ్రీరంగ తేజ, సాయి భాస్కర దత్తకళ కుటుంబ సభ్యుల సహకారంతో ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 4వ సోమవారాన్ని పురస్కరించుకొని మన రామారావుపేట శివాలయంలో భక్త బృందం వారి చేత సాంస్కృతిక కార్యక్రమాలు, భజన, పాటలు అలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఈ నెల శుక్రవారం నాడు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక అభిషేకాలు, తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ, సూర్య నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గుడి తరపున అందరూ వచ్చి ప్రసాదాలు స్వీకరించండి. ఆ రోజే కూడా సంస్కృత కార్యక్రమాలు పెడుతున్నాము. నాట్య ప్రదర్శన, భరతనాట్య ప్రదర్శన పెడుతున్నాము చిన్నారుల చేత. అదేవిధంగా కార్తీక అమావాస్య సందర్భంగా దీపాలు గుడి అంతా దీపాలు పెడుతున్నాము. ఆ రోజు కూడాను స్వామివారికి పూజలు, దీపాలు పెట్టి బయట కోలాటం కార్యక్రమాలు పెడుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ మా కమిటీ వారి ఆధ్వర్యంలో, మన ఈవో గారి ఆధ్వర్యంలో మీ అందరం
సహకరించుకొని ఒక పంతులు పూజారులు వీళ్ళందరూ కూడా మాకు సహకరించి భక్తులు కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. మీ అందరు భక్తులు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా జరుగుతున్నాయి. మన టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, దీపిక్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించబడుతున్నాయి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. కార్తీక మాసం 4వ సోమవారం రోజు భక్తులతో పోటెత్తి దేవాలయం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి మంచి నీరు ఇది సప్లై చేస్తాం. మాకు కొత్త కమిటీ వారు, ఫెస్టివల్ కమిటీ వారు, సభ్యులు అందరూ కూడా మాకు సహకరించి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా దగ్గర నుండి అన్నీ కూడా చూసుకుంటున్నాం. అదేవిధంగా మాకు 29వ తారీఖున లక్షపత్రి పూజ, కుంకుమ పూజ అమ్మవారికి కార్యక్రమం అన్నదానం కూడా ఉన్న రోజు. 1వ తారీఖు దీపోత్సవం కార్యక్రమం అంటే అమావాస్యలో జరుగుతుంది. అది కూడా బాగా 10,000 దీపాలు కూడా పెట్టినారు. దానికి కూడా భక్తులు కూడా సహాయ సహకారాలతో అందిస్తున్నారు. రాష్ట్రంలో బీసీల కులగణన చేపట్టాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ, బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, ఏపీ బీసీ ఫెడరేషన్ కన్వీనర్ సుందరపల్లి గోపాలకృష్ణలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని కోరారు. బీసీల కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, జనాభా ప్రాతిపదికన సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వాసంశెట్టి నాగబాబు, కృష్ణకుమార్, బత్తుల భవానీ, కుమార్, విష్ణు, బాబ్జీ, వెంకట్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు బీసీ తరఫున కొంచెం ఓటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా కొంచెం బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా మాకు కులగణనకి మాకు అందరికీ న్యాయం చేసి మమ్మల్ని కొంచెం చూడాలని కోరుకుంటున్నాం. ఇది మా చిరకాల కోరిక. అడవిలో చెట్టుకు లెక్కలు ఉన్నాయి, ఏ చెట్లు ఎన్ని ఉన్నాయని. జంతువుల లెక్కలు ఉన్నాయి, ఈ కోళ్ళు ఎన్ని ఉన్నాయి, మేకలు ఉన్నాయి. కానీ ఈ బీసీల లెక్కలు మాత్రం ఏ ప్రభుత్వం కూడా తీయట్లేదు. కాబట్టి ఏదైతే జనగణన జరుగుతుందో ఆ జనగణనలో కులగణన, బీసీ కులగణన కూడా చేయాలని చెప్పి మా డిమాండ్. ఇది చిరకాల కోరిక. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కులగణన చేసి మా జనాభా దామాస ప్రకారం మేము ఎంతో మాకంతా అనే రీతిలో జనగణన చేసి తేల్చాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. మరి మా వర్గాలకి ఈ వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే విద్యాపరంగా కానివ్వండి, రాజకీయంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా న్యాయం జరగాలంటే ప్రతి కులానికి సంబంధించిన లెక్కలు ఉంటే ఈ ప్రభుత్వాలు అవి బేరీ వేసుకుని ఏ వర్గాలకి ఏ మంచి జరిపించాలన్న అవకాశం ఉంటుంది. కాబట్టి కులగణనతో పాటు కులగణన కూడా జనగణనతో పాటు చేయమని మా విజ్ఞప్తి. ఇది తప్పకుండా జరిపించాలని. మరి ఈ ప్రభుత్వాలు కూడా అధికారంలో లేనప్పుడు, అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలన్నా అధికారంలో లేనప్పుడు ఈ గణన చేయాలన్నాయి. అధికారంలో వచ్చిన తర్వాత ఆ మాటని మర్చిపోతున్నారు. మరి ఇప్పుడు గతంలో 2011లో బీజేపీ వారు 2021 జనగణనలో మేము చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి వీళ్ళు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వర్గాలకి ఇవన్నీ కులగణన జరిపి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే కొల్లబత్తుల అప్పారావు అని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని రేచెల్లిపేటలో టీడీపీ నాయకులు అంబడి చిన్న ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన కొల్లబత్తుల అప్పారావు ఆత్మీయ సత్కార సభ జరిగింది. ఈ సభలో ఎస్సీసీఎల్ నాయకులు పల్లెవెల రవి, అనంతకుమార్, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, బచ్చల కామేశ్వరరావు, కౌజు నెహ్రూ, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాల కార్పొరేషన్ మాలలకే ప్లస్ తెలుగుదేశం పార్టీకి వారధిగా పనిచేస్తూ పార్టీ ఏదైతే మాలల సంక్షేమానికి ఏవైతే ఇచ్చాయో అవన్నీ కూడా మాలలకు అందేటట్లుగా, మాలలలో అర్హులైన వారు అందరికీ అందేటట్లుగా పనిచేస్తాను. అలాగే నేను ఏదైతే మాలల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ధైర్యంగా పట్టుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారికి, కొండబాబు గారి సహకారంతో అందిస్తాను. మా స్థితిగతులు, మా జీవనోపాధి అన్నీ కూడా ఆయన తెలుస్తాను. అలాగే నేను డైరెక్టర్ అంటే కేవలం ఒకవేళ ఎస్సీ కార్పొరేషన్ కానొచ్చు, లోన్లు ఇప్పిన కాదు. ఈ రాష్ట్రంలో, ఈ కాకినాడ పట్టణంలో ఏ బిజినెస్ మీద అయినా సరే మా వాళ్ళకి
ఎక్కడైనా సరే ఉద్యోగాలు కావాలన్నా, హాస్పిటల్లో పనులు కావాలన్నా, హాస్పిటల్ పరిస్థితులైనా, వార్డులైనా, మా బిడ్డలకు ఎక్కడైనా సరే మాది రెల్లీలకి నేను కేవలం మాల కార్పొరేషన్ అయినా సరే అడుగుబడిన కులాలందరికీ కూడా నా సాయశక్తిలో పనిచేస్తూ అన్ని విధాలు అందుకుంటాము. హాస్పిటల్లో కానీ, హాస్టల్స్లో కానీ అవన్నీ కూడా చేసుకుంటాం. మనకు ఎక్కడున్న పని ఉంటే సరే సమైక్య వెళ్తాం. అలాగే నేను రాష్ట్ర డైరెక్టర్ని అయితే కాకినాడలో అంబటి చిన్న డైరెక్టరు, పలివేల రవి డైరెక్టరు, శ్రీకోట అప్పలకొండ డైరెక్టర్, బంగారు సత్యబాబు డైరెక్టరు, ఇక్కడ అందరూ కూడా మాల కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఉంటారు. ఎందుకంటే నేను పైన ఉన్న కాడ మీ అందరూ డైరెక్టర్గా ఉండండి. నాతో సమానంగా మీతో నేను సమానంగా కలిసి మనం అట్టడుగున్న వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు నేను సాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి అంబటి చిన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అప్పారావు గారికి ఈ పదవి వచ్చిందంటే అతను ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. పార్టీకో అహర్నిశలో భార్య పిల్లల్ని వ్యాపారాన్ని వదిలేసి ఇందాక తమ్ముళ్ళు చెప్పినట్టు పార్టీ ఎక్కడుంటే అప్పారావు అక్కడే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడుంటే అప్పారావు అక్కడే ఉన్నాడు. అలాంటి అప్పారావుకి ఇవాళ మనం అందరం కూడా అతని కష్టాన్ని గుర్తించి ఇవాళ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం మనందరికీ చాలా సంతోషం. అలాగే ఇవాళ గత ప్రభుత్వంలో ఎస్సీబీసీల యొక్క నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ఎస్సీబీసీల యొక్క సొసైటీలను కానీ, ఈ కార్పొరేషన్లు కానీ అన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పి వాళ్ళకి సరైన ఫండ్స్ కూడా నెక్స్ట్ అసెంబ్లీలో పెట్టి కాకినాడ గాంధీనగర్ లో వేంచేసిన శ్రీ మరకత మణికంఠ పీఠం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం పురస్కరించుకుని పీఠం వద్ద సహస్ర కలశాభిషేకం కార్యక్రమం వైభవంగా జరిపించారు. పీఠం వ్యవస్థాపకులు నందమూరి వినోద్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రధాన తంతి వారి బృందం తరలివచ్చి సహస్ర కలశాభిషేకంలో పాల్గొని వారి స్వహస్తాలతో మరకత మణికంఠ విగ్రహానికి అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొని స్వామివారి దివ్య అభిషేక కార్యక్రమం కన్నులారా తిలకించి పలికించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు నందమూరి వినోద స్వామి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మరకత మణికంఠ పీఠంలో ప్రతి ఏటా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు మరకత మణికంఠ పీఠం స్థాపించి 12 సంవత్సరాల సందర్భంగా కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి శబరిమల మేలుశాంతితో ఉదయం సహస్ర కలశాభిషేకం, అనంతరం షట్కోణ పూజ స్వామిని ఇష్టసిద్ధికై, సాయంత్రం శోభాయాత్ర అనంతరం లక్షార్చన జరుగుతుంది. స్వాములందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ రోడ్ల మండలం సర్పూరం గ్రామం నారదగుండం వద్ద గల భవానీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం శ్రీ వాగ్గేయకార మండపంలో కార్తీక మాసం పురస్కరించుకుని నృత్య కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఆశా దీపం కార్యక్రమం జరిగింది. పలువురు దంపతులు పాల్గొని కార్తీక దామోదర దీపాన్ని వెలిగించి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమంలో నాట్యమయూరి, నాట్యమయూఖ, నాట్య రవలి, కూచిపూడి భరతనాట్యం కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆశీస్సులతో ఆలయ ఆస్థాన విద్వాంసురాలు పెద్దాడి సూర్యకుమారి సారథ్యంలో శ్రీవాణి కిషోర్ ప్రదర్శించిన నృత్య కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
కాకినాడ వివేకానంద పార్క్ లో యువత దేహదారుఢ్యం పెంపొందించుకునేందుకు అవసరమైన జిమ్ ఎక్విప్మెంట్ ను ఎస్బీఐ అధికారి రామకృష్ణ సమకూర్చారు. వివేకానంద పార్క్ వాకర్ ఎస్బీఐ అధికారి రామకృష్ణ నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్ ను వాకర్స్ సభ్యులు ఎస్బీఐ రామకృష్ణ, పలపకూర శ్రీనివాసరావు, పితాని శ్రీనివాసరావు, శ్రీరామ్, రమణ, ఆంజనేయులు, వాసు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాకర్స్ నాయకులు మాట్లాడుతూ పార్కుకు వచ్చే యువత సరైన జిమ్ ఎక్విప్మెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని, దానిని దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ రామకృష్ణ ముందుకు వచ్చి వారికి అవసరమైన జిమ్ ఎక్విప్మెంట్ ను సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ వాకర్స్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. యువకులే కాదు, మా ఆంజనేయులు గారు లాంటి 80-75 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కూడా అందరూ ఎంతో మంది వీటిని ఉపయోగించుకుంటా ఆరోగ్యాన్ని, శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటూ ఇక్కడ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో దీన్ని చాలా చక్కగా నిర్వహించుకుంటున్నారు. అలాగే ఇక ముందు కూడా ఈ పరికరాలని ఈ జిమ్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన అందరి బాధ్యత. శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా, మా రిజిస్టర్ ఆఫీసు రమణ వీళ్ళందరూ చాలా, శ్రీనివాస్ గారు, ఆంజనేయులు గారు వీరందరూ కలిసి దీన్ని చక్కగా పరిరక్షించుకుంటూ ముందు తరాలకు కూడా దీన్ని చక్కగా అందజేయాలని కోరుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఇక్కడ ఈ జిమ్ చేస్తుంటారు. మేము ఎప్పుడు జిమ్ చేయకపోయినా చుట్టూ చూస్తుంటాం, వాకింగ్ చేస్తుంటాం మేము. కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆడుతూ పాడుతూ కాలక్షేపంగా చాలా సంతోషంగా చేస్తుంటారు. అలాంటిది ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఎడిషనల్గా మన స్టేట్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ గారు సహకారంతో ఇంకా కొన్ని ఐటమ్స్ చేయించుకున్నారు. ఇవి కూడా వాళ్ళకి శరీర దార్ఢ్యాన్ని పెంచుకోవడంలో ఉపయోగపడతాయని, ఉపయోగించుకోవాలని, అలాగే వారి ఆలోచనలు కూడా మంచిగా ఆలోచిస్తూ అందరూ ఒక కుటుంబంలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే సార్, మాకు ఇలా 2 ఐటెంలు కావాలని అంటే జిమ్ ఐటెంలు ఆయన 10,000 ఇస్తే మేము ఈ జిమ్ ఐటెంలు చేయించాం సార్. ఇలాగా మాకు సహకారం అందరూ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ పెద్దలు అందరూ సహకారంతో ఇలాగా ఆంజనేయులు గారు, రామారావు గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు, అలాగే చాలా మంది మన పితాని శ్రీనివాస్ గారు, శ్రీరామరావణ గారు, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు సార్. రమణ గారు, రమణ గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈయన కూడా మాకు ఒక 1500 ఇచ్చారు సార్. 1500 ఇస్తే ఆయనకు సంబంధించిన డ్రమ్స్ లాంటివి ఏమైనా చేయించాం సార్. అలాగే ప్రతి ఒక్కరు అంతకుముందు మన గురూజీ వైన్స్ సాయిబాబా గారు కూడా ఇచ్చారండి. ఆయన ఇచ్చిన ఐటెంలో ఆయన ఇచ్చిన అమౌంట్ 25,000 ఇచ్చారు సార్. ఆయన గురూజీ వైన్స్ సాయిబాబా గారు ఆయన ఇచ్చిన అమౌంట్కి ఇంకొన్ని ఐటెంలు 4 ఐటెంలు చేయించాం సార్. ఇలాగే చాలా ఐటెంలో మేము చేస్తున్నాము. అందరి సపోర్ట్ తోటే అంత సహకారం ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఇది బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కాకినాడ గుడారిగుంటలో సోమనాథేశ్వర వజ్రలింగ రథానికి భక్తుల నుండి విశేష స్వాగతం లభించింది. బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో కాకినాడలో స్థానిక గొడారిగుంట నందు సోమనాథేశ్వర వజ్రలింగ రథయాత్రకు భక్తుల నుండి విశేష స్వాగతం లభించింది. దివ్య స్వర్ణ రథంలోనున్న సోమనాథేశ్వర వజ్రలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గొడారిగుంట దుర్గమ్మ తాడి సెంటర్లో ఈ రథానికి యాదగిరి మౌనిక పసుపు జలాలతో స్వాగతం పలికారు. అనంతరం పుట్ట లక్ష్మీ సోమన చౌదరి, తొంగమణి, పన్యాల బుజ్జి, మద్వేష్, పరశురాంతో పాటు అధిక సంఖ్యలో వజ్రలింగాన్ని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఈ పర్యటన విశేషాలను బ్రహ్మకుమారిస్ చంద్రశేఖర్ భక్తులకు వివరించారు. 2018లో ఆంధ్రలో హిందూపురం స్థానంలో ప్రారంభమయ్యి చుట్టుపక్కల ఉన్న 4 రాష్ట్రాలలో కొన్ని లక్షలాది మందికి భగవంతుని గురించి తెలియజేస్తూ ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం మరి రాజయోగం గురించి తెలియజేస్తూ ఇప్పుడు కార్తీక మాసంలో ఈ కార్తీక దీపాన్ని చుట్టుపక్కల కార్యక్రమాన్ని చుట్టుపక్కల దర్శనమిస్తూ సందేశమిస్తూ ఈరోజు మీ అదృష్ట శాఖ సర్వీసులను నిలిపివేసేందుకు వెళ్లిన విద్యుత్ అధికారులను ఆక్వా రైతులు అడ్డుకున్న సంఘటన కాకినాడ జిల్లా పెదపూడి మండలం ఏపీ త్రయంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బాధిత ఆక్వా రైతులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ త్రయంలో సుమారు 1000 ఎకరాల్లో జరుగుతున్న ఆక్వా సాగు విద్యుత్ శాఖ అధికారుల తీరు వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు. తమ ఆక్వా సాగుకు 24 గంటలు విద్యుత్ వచ్చేదని, అయితే గత 2020 నుంచి ఓవర్లోడ్ రావడంతో దానికి కూడా అదనంగా బిల్లులు కట్టడం జరుగుతుందని, అయితే హఠాత్తుగా
విద్యుత్తుకు ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా విద్యుత్ అధికారులు ఓవర్లోడ్కు సంబంధించి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకున్నందున సర్వీసులు నిలిపివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1 గంట విద్యుత్ లేకపోతే కోట్లలో తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోయారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆక్వా రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. లేకుంటే ఆక్వా రైతులు అందరికీ ఆత్మహత్యలే శరణ్యమని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు. ఎడిషనల్ అమౌంట్ కట్టారు కదా, ట్రాన్స్ఫార్మర్లు వేసేసుకోండి. మీరు ఇమీడియట్గా వేసుకోకపోతే మీ లైన్లు కట్ చేస్తామని చెప్పి మాకు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చిందని ఫోన్ చెప్పి మమ్మల్ని బెదిరించి 3 సంవత్సరాల నుంచి మామూలుగా కల్చర్లో అసలు నానా బాధలు పడుతున్నాం, నష్టపోతున్నాం. అదేవిధంగా మళ్ళీ మాకు మొన్న లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జగన్ గారి ప్రభుత్వం ఏమో రూపనర్ కరెంట్ ఇచ్చిందండి. రూపనర్ కరెంట్ ఇచ్చి మీకు మళ్ళీ ఏంటి రూపనర్ కరెంట్ ఇచ్చారు కదని మేము సంతోషం లేకుండానే చేశారు. ఏమన్నారు, మీకు కరెంటు సబ్సిడీ లేదు, మీరు మళ్ళీ కట్టేసుకోవాలని చెప్పారు. అలాగే నేను ఒక్క రైతునే 1,26,00,000 ఎక్స్ట్రా కట్టానండి. నా బిల్లుతో సహా ప్రూఫ్తో సహా పక్కాగా ఉన్నాం. అలాగే చాలామంది చిన్న రైతులు కూడా మీకు సబ్సిడీలు లేవు, మీరు అమౌంట్ కట్టేయండి, కట్టేసిన తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ అమౌంట్ వచ్చేస్తుందని అయ్యి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా ఇదిగా చేశారు. కట్టాం. మేము ఏం చేస్తామంటే ఇంకేం చేయలేక ఏ దారి లేక మాకు కట్ చేస్తానన్నారు, క్రాప్లో ఉన్నాం కదా అని చెప్పి కట్టామండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక 15 మంది ఏళ్ళలో 28లో మీరింటికి వెళ్ళిపోండి, మీరు కట్ చేసేయండి అని చెప్పి మాకు సీఎండి నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి, మీరు తీసేయండి అంటే మేము ఇమీడియట్గా మేము వచ్చి ఇక్కడ రైతులు వచ్చి మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా మాకు ఏంటంటే ఏ మార్గం లేదండి, ఇంకా మాకు సావే శరణం ఇంకా ఉంది. ఎందుకంటే కల్చర్ పొజిషన్ అయితే అలా బాగోలేదండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒక్కో ట్రాన్స్ఫార్మర్కి 7 లక్షలు కట్టేయండి, మేము వేసేస్తాం, ట్రాన్స్ఫార్మర్ వేసేస్తాం, కట్టేయండి అన్న పదమే తప్ప రైతు ఎలాగున్నాడని ఏమీ చూడలేదు. ఆ సీఎం ఆఫీస్ నుంచి అక్కడి నుంచి మాకు ఇన్ఫామ్ వచ్చింది, మీరు కట్టేయండి, ఇంక ఇదే పదం తప్ప మాకు లేదు. దాని చర్య తీసుకునండి, మమ్మల్ని కొంత రక్షించేలా చూస్తే మేము బతుకుంటాం, లేదంటే మాకు సావే చరణ్యం తప్ప. వేయించుకోలేదు కనుక మేము ఈరోజు కట్ చేసేస్తున్నాం, కనెక్షన్లు కట్ చేసేస్తున్నాం. అలాగని సుమారుగా 15 మంది ఏఈలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఉన్నారు. కాకపోతే ఒకటి, మాకు ఎప్పుడు కూడా నోటీస్ ఇవ్వడం జరగలేదు. మేము ఒకటే అడిగాం, ఏమంటే మాకు ఎప్పుడైనా నోటీస్ ఇచ్చి మా దగ్గర మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకున్నారా అని అడిగాం. లేదండి వాట్సాప్ పెట్టామన్నారు. వాట్సాప్ ఎంతవరకు చూస్తారో, ఎంతమంది చూస్తారో ఎంతమందికి తెలుసు రైతులకి, అది వారు గమనించలేదు. మేము ఒక్కటే అడిగాం, ఏమండి మేము దొంగ కరెంట్ కాల్చలేదు, మీరు 10 మంది 20 మంది వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీరు లైన్లు కట్ చేసేనకి ఇవాళ కల్చర్ ఉన్నది, మీరు కట్ చేసి వెళ్ళిపోతే సుమారుగా చిన్న రైతుకి 50 లక్షల నుంచి పెద్ద రైతుకి 2 కోట్ల రూపాయల వరకు రొయ్యలు చెరువుల్లో ఉన్నాయి. మీరు కరెంటు కట్ చేస్తే ఇవాళ 1 గంటలో మొత్తం పూర్తిగా నష్టం జరుగుద్ది. అప్పుడు ఎవరు బాధ్యులని అడిగాం మేము. ఎవరు బాధ్యులని అడిగితే వారు సమాధానం చెప్పలేక మా పై ఆఫీసర్లకు తెలియజేస్తామండి మేము. అలాగని వారు వెనుదిరగడం జరిగింది. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. మేము డిపాజిట్ల రూపంలో 2021 నుంచి 20 వరకు, ఇప్పటి వరకు 24 వరకు కూడా డిపాజిట్ల రూపంలో ఒకే ట్రాన్స్ఫార్మర్కి 2-3 దఫాలుగా ఓవర్లోడ్ కట్టున్నాం. అప్పుడే మీరు ఓవర్లోడ్ కడుతున్నారు కానీ ట్రాన్స్ఫార్మర్ మీరు లోడ్ పెంచుకోండి లేదా కట్ చేస్తామని ఉంటే అప్పుడే మేము డిసిషన్ తీసుకుందాం. ఈ ఓవర్లోడ్ పెరిగినాక కూడా సుమారుగా 2-3 కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే వోల్టేజ్ 360, 380 వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 63 kVA ట్రాన్స్ఫార్మర్కే 49 HP లోడ్ ఇస్తారు. కానీ ఆ 49 HP లోడ్ కూడా 360, 380 వోల్టేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 60-65కి వెళ్ళిపోద్ది. 60-65 HP మేము వాడుకున్నట్టుగా చూపిస్తుంది. కానీ దాన్ని ఏమీ పరిగణనలోకి తీసుకోకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు మీరు ఓవర్లోడ్ కాల్చారు, ఓవర్లోడ్ కట్టేసాం. మేము అలాగే కట్టేసాం. ఇప్పటివరకు కట్టేసినా కానీ ఈరోజు వచ్చి మళ్ళీ దానికి సరిపడగా ట్రాన్స్ఫార్మర్లు వేసుకోండి, ట్రాన్స్ఫార్మర్లు లేకపోతే మేము లైన్లు కట్ చేస్తూ ఉంటాం. ఎంతవరకు సమంజసం అది ఎంతవరకు న్యాయం? దేశానికి రైతే వెన్నెముక అన్నారు. ఆ రైతుని వెన్నెముక విరగొడితే అది దేశం ఏ రకంగా బాగుపడదో ఏలిన వారు ఆలోచించి చర్య తీసుకుని రైతులకు న్యాయం చేయవలసిందిగా ఈ రైతులందరి సమక్షంలో రైతులందరి తరఫున కోరి ప్రార్థించున్నాం. అయ్యప్ప నామస్మరణతో కాకినాడ పోలీస్ రిజర్వ్ లైన్ లో గల అయ్యప్ప స్వామి ఆలయం మారుమోగింది. కన్నుల పండుగ అయ్యప్ప స్వామివారి లక్షార్చనకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కాకినాడ బాన్గుడి సెంటర్ అయ్యప్ప ఆలయంలో జరిగిన లక్షార్చన పూజను స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ లక్షార్చనలో మాలధారణ ధరించిన అయ్యప్ప స్వాములు మరియు శివస్వాములు భక్తులు వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క పూజలో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో
పూలమాలలతో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన ఆకుల రవి, శ్రీనివాస్ దంపతులు ఈ కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రధాన అయ్యప్ప గురుస్వాములు దత్తాత్రేయ గురుస్వామి మాట్లాడుతూ ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వామివారికి అయ్యప్ప భక్తులు, శివస్వాములు భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ఆయన భక్తులను కోరారు. స్వామివారి దేవాలయం తెరిచి ఇప్పటికి వారం రోజులు అవుతుంది. అక్కడ ఎలా అయితే పుష్పాభిషేకాలు జరుగుతున్నాయో ఇక్కడ అఖండ వైభవంగా చాలా ఇవాళ మకర సంక్రాంతి రోజు దేదీప్యమానంగా ఆ మకర సంక్రాంతి తరపింపజేసేలా చేశారు. దేవాలయాన్ని చాలా చక్కటి అలంకరణ చేశారు. ఆ స్వాములిద్దరూ ఆకుల రవి గారు, జిఎఫ్ శ్రీనివాస్ గారు ఉభయ స్వాములు కలిసి ఈ మహత్కార్యాన్ని తలపెట్టారు. వారు ధరిస్తూ మనందరినీ కూడా తరింపజేశారు. మకర సంక్రాంతి రోజున శబరిమల ఎలా ఉంటుందో ఈ రోజు అలా ఉంది ఇక్కడ. వారు చక్కగా వంశాభివృద్ధి, దినధారణాభివృద్ధి వారు తరిస్తూ ఇన్ని వందల మంది స్వాములు తరింపజేశారు. నా దృష్టి ప్రకారం ఒక 1000 మంది స్వాములు ఈ రోజుని అర్చన చేశారు. 1000 మంది 1000 సహస్రాల నుంచి మించి కోటి అర్చన అయిపోయింది మనకి ఇక్కడ. స్వామివారి యొక్క అనుగ్రహంతో చాలా బాగా జరిగింది. కాకినాడ సంత చెరువు వద్ద వేంచేస్తున్న శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో 4వ కార్తీక సోమవారం సావిత్రి ధర్మరాజు దంపతులు 200 మంది ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తులసి మొక్క, జాకెట్, గాజులు, పూజా సామాగ్రి అందజేశారు. అన్నప్రసాద వితరణ చేసి ముత్తైదువుల ఆశీర్వాదం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అరటికట్ల రామ్మోహన్ రావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. త్వరలో జరిగే నీటి సంఘాల ఎన్నికలలో రైతుల మద్దతు కూటమికే. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధీమా. నాలుగవ కార్తీక సోమవారం భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. విస్తృత ఏర్పాట్లు చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు. యువతలో జాతీయతా భావాన్ని పెంపొందించేందుకు ఎన్సీసీ సేవలు అభినందనీయం. ప్రశంసించిన వక్తలు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.